దేవుని వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఇది దేవుని యొక్క సందేశంగా, ఇది ప్రభు యొక్క సందేశంగా, ఒక ప్రవచనంగా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఉండగా వచ్చినటువంటి ప్రేరేపణను బట్టి మీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. హెచ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం పలుకుతుంది, ఇక నువ్వు ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మా జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా, ఇంతకాలంగా ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు కదా. మరి ఎంత ఎదురు చూసినా సరే ఎందుకు ఆ వాగ్దానాలు నెరవేర్చబడడం లేదు? ఇంకా ఎంత సమయం పడుతుంది ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి అని చాలామంది మరి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎన్నోసార్లు ప్రభు ప్రవక్తల ద్వారా కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ, దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ అనేక విధాలుగా దేవుడు మీ జీవితంలో చేయబోయేటువంటి గొప్ప కార్యం గురించి అనేక విధాలుగా ప్రభు మాట్లాడి ఉండొచ్చు. ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా, ఇది కేవలం మాటలేనా, నిజంగా జరిగేవేనా అని చాలామంది మీలో మీరు ఆలోచించుకుని ఉండొచ్చు. మీ అందరితో కూడా ఈరోజు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పకుండా ఇక ఆలస్యము లేక ఆయన చెప్పిన మాటలన్నీ జరుగుతాయి. ఆయన చెప్పిన మాట, ఆయన నరుడు వలె అబద్ధమాడు దేవుడు కాదు. ఆయన చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఇంతకాలం మీరు ఎదురు చూశారు కదా, ఇంకా వాగ్దానం నెరవేర్చబడేటువంటి సమయం వచ్చింది. ఆ యొక్క బానిసత్వం నుంచి మరి ఇజ్రాయేలు ఎలాగైతే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టారో, చాలా కష్టపడిన తర్వాత మీరందరూ కూడా ఆ వాగ్దానం పట్టుకుని ఎన్నో శ్రమలు, పరీక్షలు ఎదుర్కొని బయటకు వచ్చారు. ఇక ఈ వాగ్దాన భూమిలోకి, దేవుడిచ్చినటువంటి వాగ్దానంలోకి మీరు అడుగు పెడుతున్నారు. మీ అందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.